హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీజే హోమ్ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను చెప్పబోయే ఐటెం నేమ్ ఏంటంటే అటుకుల ఊతప్పం. మరి ఈ అటుకుల ఊతప్పాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 1 కప్ అటుకులను వేసుకోవాలి. ఇలా అటుకులు వేసిన తర్వాత అటుకులు నిండేటట్టు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఈ అటుకుల్ని మనం బాగా వాష్ చేసుకొని 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లోకి ఈ అటుకులను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా మనం తీసుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అంతా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని అందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు మరీ థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చిటికెడు వంట సోడాను యాడ్ చేసుకోండి. ఇలా వంట సోడా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నేను 1 క్యారెట్ను, 1 ఆనియన్ను, అలానే 2 పచ్చిమిర్చిను, కొద్దిగా కొత్తిమీరను చిన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత కొద్దిగా పైన ఆయిల్ను వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత గరిటెతో కొద్దిగా మీకు నచ్చిన సైజులో ఇలా రౌండ్గా ఊతప్పంలా వేసుకోవాలి. నేను ఈ సైజులో చిన్నగా వేసుకున్నాను. ఇప్పుడు దానిపైన కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక్కొక్క దానిపైన ఈవెన్గా వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా ఆనియన్స్ ఎలా వేసుకున్నామో అలానే అన్నిటికీ వేసుకోండి. ఈ ప్రాసెస్లో మనం మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే బాగా మాడిపోతాయి. ఆ తర్వాత క్యారెట్ని కూడా అలానే దానిపైన వేసుకోండి. ఆ పైన కొత్తిమీరను వేసుకోవడమే. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత చుట్టూ లైట్గా ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా అన్నిటికీ ఈవెన్గా వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక్కొక్క దాన్ని ఈవెన్గా అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు డీప్ ఫ్రై చేసుకోవడమే. నేను కొద్దిగా ఒక్కొక్క దానిపైన మసాలా పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. మసాలా పొడి వేసిన తర్వాత కూడా ఒకసారి అటు ఇటు ఈవెన్గా రోస్ట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దాన్ని నేను సాస్తో పక్కన పెట్టి ఉంచుకున్నాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేస్తారా? మరి అటుకుల ఊతప్పం చాలా సింపుల్ కదా, ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.